టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయని అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. ఆలయ పవిత్రతను సర్వనాశనం చేస్తున్నారని స్వయంగా కేంద్రమే విచారణకు ఆదేశించిందంటే ఇక్కడ ఎన్ని అపచారాలు జరుగుతున్నాయో అర్థమవుతోందన్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న భయంతో విజయవాడకు వచ్చిన అమిత్ షా కాళ్ల వెళ్లపడి కేంద్ర బృందం పర్యటనను రద్దు చేయించారని మండిపడ్డారు. మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారిని తిరుమలలో జరిగినటువంటి ఘోర ఘటనల మీద విచారణకు సమీక్షకు ఆదేశించింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి అవమానం. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. ఒక మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్ గా స్పందించటం, వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ల వేళ్ల భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలిస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవి లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన. జియో కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది.